నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమ మూవీతో మలయాళంలో హీరోయిన్గా అడుగుపెట్టి తర్వాత ఫిదా సినిమాతో తెలుగు వారికి దగ్గరైన అందాల భామ సాయి పల్లవి. ఈ రెండు సినిమాలతో సాయి పల్లవి సౌత్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. తన డాన్స్తో పాటు అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో ఆకట్టుకొని యూత్ క్రష్గా మారిపోయింది. ఫిదా తర్వాత సాయి పల్లవి స్టార్ హీరోయిన్ అయిపోతుందని అందరూ భావించారు. అందుకు తగ్గట్లుగానే అమ్మడుకి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అయితే సాయి పల్లవి మాత్రం సెలెక్టివ్గా ప్రాధాన్యత బట్టి కథలు ఎంపిక చేసుకొని మూవీస్ చేస్తూ వచ్చింది. కథ నచ్చితే హీరో ఎవరనేది కూడా పట్టించుకోకుండా సాయి పల్లవి సినిమాలు చేసేస్తూ ఉంటుంది. అలాగే తెలుగులో ఆమె చివరిగా విరాట పర్వం సినిమాలో కనిపించింది. తర్వాత తమిళంలో చేసిన ఫీమేల్ సెంట్రిక్ మూవీ గార్కీతో అలరించింది. చివరిగా శివకార్తికేయన్ అమరన్ మూవీలో సాయి పల్లవి కనిపించింది. 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఈ డాన్సింగ్ క్వీన్ తండేల్ మూవీ తెలుగులో చేస్తోంది. నాగ చైతన్యకి జోడీగా ఈ చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ కోసం సాయి పల్లవిని సంప్రదిస్తున్నారంట. దిల్ రాజు ప్రొడక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా రాజ్ కిరణ్ కోలా దర్శకత్వంలో ఒక మూవీ తెరకెక్కనుంది. ఈ మూవీ కథ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని తెలుస్తుంది. ఈ చిత్రంలో విజయ్కి జోడీగా సాయి పల్లవిని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. దర్శకుడు రవికిరణ్ సాయి పల్లవిని దృష్టిలో ఉంచుకొని ఆ క్యారెక్టర్ ని రాసుకున్నాడంట. దిల్ రాజు ప్రొడక్షన్ లో సాయి పల్లవి ఫిదా మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అలాగే MCA మూవీతో మరో హిట్ అందుకుంది. విజయ్ మూవీకి ఓకే చెబితే దిల్ రాజు ప్రొడక్షన్ లో సాయి పల్లవికి ఇది హ్యాట్రిక్ మూవీ అవుతుంది. దిల్ రాజు ఆమె డేట్స్ కోసం ప్రస్తుతం సంప్రదిస్తున్నారంట. కథ నచ్చితే సాయి పల్లవి కూడా ఓకే చెప్పే ఛాన్స్ ఉంది. అయితే ప్రస్తుతం సాయి పల్లవి హిందీలో ఎంట్రీ ఇచ్చి అమీర్ ఖాన్ తనయుడితో ఒక మూవీ చేస్తోంది. అలాగే పాన్ ఇండియా మూవీ రామాయణంలో సీతగా నటించబోతోంది కూడా. ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ కావడానికి 2 ఏళ్లైనా పట్టొచ్చు. ఇలాంటి పరిస్థితిలో సాయి పల్లవి విజయ్ కోసం డేట్స్ అడ్జస్ట్ చేసుకొని జోడీ కట్టడానికి ఓకే చెప్తుందా అనేది చూడాలి. ఒకవేళ వీరిద్దరి కాంబోలో మూవీ వస్తే మాత్రం ఖచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.